శ్రీశైలంలో 9వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. అశేష జనవాహిని మధ్య శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవంను కన్నులారా చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. హరహర మహాదేవ, శంభోశంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశైలం పురవీధులు మారుమ్రోగాయి. ఓంకార నాదంతో ఓం నమఃశివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో భక్తులు పులకించిపోయారు. ముందుగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో వైభవంగా శ్రీ స్వామి అమ్మవార్లు గంగాధర మండపం వద్ద గల రథాశాల వద్దకు తరలిరాగా ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం రథానికి రథంగా పూజలు, రథంగా హోమం, రథంగాదేవత బలిసమర్పణ తదితర పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లు రథోత్సవానికి సిద్ధమయ్యారు. అశేష జనవాహిని మధ్య రథోత్సవం కదలగానే వేలాది మంది భక్తులు ఓం నమఃశివాయ నినదించటంతో శ్రీశైల క్షేత్రం పులకించిపోయింది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు, అరటిపండ్లను రథంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులతో సంబరాలు చేశారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఆలయ ఈవో శ్రీనివాసరావు, అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.